అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు ఇక్కడ ఒక సమ్ చూడండి. 40 రూపాయలను 100 మంది పిల్లలకు పంచవలెను. ప్రతి బాలుడికి 50 పైసలు, ప్రతి బాలికకు 25 పైసలు ఇవ్వవలెను. అయినా ఎంతమంది బాలురు కలరు అని అడిగారు. ఇక్కడ మనకి నిష్పత్తి ఏమి ఇవ్వలేదన్నమాట. నిష్పత్తి ఇస్తే నిష్పత్తి నుంచి ఎంతమంది బాలు ఉన్నారో ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇప్పుడు మనం నిష్పత్తి ఫైండ్ అవుట్ చేసి ఆ నిష్పత్తి నుంచి 100 మంది పిల్లల్లో బాలురు ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మనకి నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయడానికి బాయ్స్ అలాగే గర్ల్స్ అనుకుందాం. ఇప్పుడు బాయ్స్ 100 మంది ఉన్నారు కాబట్టి 100 మంది బాయ్సే ఉన్నారని అనుకుంటే, అలాగే గర్ల్స్ కూడా 100 మంది గర్ల్సే ఉన్నారని అనుకుందాం. ఇప్పుడు ప్రతి బాలుడికి 50 పైసలు ఇమ్మన్నారు కాబట్టి ఇంటూ 50 పైసా, అలాగే ప్రతి బాలికకు 25 పైసలు ఇవ్వాలను అని చెప్పారు కాబట్టి 25 పైసలు ఇంటూ 25 పైసా చేస్తే అమౌంట్ ఎంత వస్తుంది అంటే 100 ఇంటూ 50 పైసా ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్ వస్తుంది. అలాగే 100 ఇంటూ 25 పైసా ఈజ్ ఈక్వల్ టు 25 రూపీస్ వస్తుంది. సో కాకపోతే మనకి ఇచ్చిన రూపీస్ అంతా ఎన్ని రూపీస్ని పంచమన్నారంటే 40 రూపీస్ని పంచమన్నారు కాబట్టి సో 40 ఇక్కడ వేసుకుందాం. 40 వేసుకున్నప్పుడు ఈ మెథడ్ మన అందరికీ తెలిసిందే కాబట్టి సో 50 మైనస్ 40 డిఫరెన్షియేషన్, 50కి 40కి డిఫరెన్షియేషన్ 10 వస్తుంది. అలాగే 25కి 40కి డిఫరెన్షియేషన్ 15 వస్తుంది. సో బాయ్స్ ఈస్ టు గర్ల్స్ నిష్పత్తి ఎంత అంటే B ఈస్ టు G ఈజ్ ఈక్వల్ టు 15 ఈస్ టు 10 వచ్చింది. సో 5లో పోతుంది కాబట్టి 2ను 5 3s are 5 2s are. సో ఇక్కడ నుంచి B ఈస్ టు G ఈజ్ ఈక్వల్ టు 3 ఈస్ టు 2. ఇప్పుడు బాయ్స్ ఈస్ టు గర్ల్స్ ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు దీని నుంచి బాయ్స్ ఎంతమంది ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే 3:2 అంటే టోటల్ ఎంత వస్తుంది, 5 పార్ట్స్ వస్తుంది. సో 5 పార్ట్స్ వచ్చినప్పుడు 5 పార్ట్స్ ఎంతకి ఈక్వల్ అని అన్నారు, 100 మందికి ఈక్వల్ అన్నారు. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 100 మంది అయితే మనకు కావాల్సింది బాయ్స్ కాబట్టి సో బాయ్స్ ప్లేస్లో 3 ఉంది. 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 100 ఇంటూ 3/5 520 పోతుంది. సో 60. బాయ్స్ ఎంతమంది అంటే అక్కడ 100 మందిలో 60 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఇంకొక సమ్ చూడండి. 320 రూపాయలని 40 మందికి పంచవలెను. ప్రతి పురుషుడికి 10 రూపాయలు, ప్రతి స్త్రీకి 5 రూపాయలు ఇవ్వవలెను. అయినా ఎంతమంది స్త్రీలు కలరు. సేమ్ పై మోడల్ లాగే మేలు ఫీమేల్ అనుకుందాం. మేలు 40 మంది ఉన్నారు కాబట్టి అందరూ మేల్స్ అనుకుందాం, లేకపోతే అందరూ ఫీమేల్స్ అనుకొని ప్రతి పురుషుడికి 10 రూపీస్ ఇవ్వాలి కాబట్టి 4 ఇంటూ 10, అలాగే ప్రతి స్త్రీకి 5 రూపాయలు ఇవ్వాలి కాబట్టి 40 ఇంటూ 5. సో ఇక్కడ 400 వస్తుంది, ఇక్కడ 200 వస్తుంది. కాకపోతే మనకి ఇచ్చిన వాల్యూ 325 రూపీస్ కాబట్టి 325 ఇక్కడ వేసుకొని ఈ మెథడ్ అప్లై చేస్తే 400 325కి డిఫరెన్షియేషన్ 75 అవుతుంది. అలాగే 200 325కి డిఫరెన్షియేషన్ 125 అవుతుంది. సో మనకి మేల్ ఈస్ టు ఫీమేల్ ఎలా ఉన్నారంటే మేల్ ఈస్ టు ఫీమేల్ 125 ఈస్ టు 75. సో ఇది డైరెక్ట్గా 25లో పోతుంది కాబట్టి 2 నెంబర్స్ 25 3s are 75, 25 5s. సో మేల్ ఈస్ టు ఫీమేల్ ఈజ్ ఈక్వల్ టు 5:3లో ఉన్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది స్త్రీలు ఎంతమంది అని అడిగారు కాబట్టి ఇప్పుడు 5:3 ఉంది. ఇక్కడ 5:3 అంటే టోటల్ పార్ట్స్ 8 పార్ట్స్ వస్తున్నాయి. సో 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది అంటే 40 మెంబర్స్కి ఈక్వల్ అవుతున్నారు. మనకు కావాల్సింది ఫీమేల్ పార్ట్ కాబట్టి థర్డ్ పార్ట్ ఎంత అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 3/8, 8 5s 5 3s 15. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 వచ్చింది. అంటే స్త్రీలు 40 మందిలోని స్త్రీలు 15 మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. ఒక మిశ్రమంలో 45% ఆల్కహాల్ కలదు, మరొక మిశ్రమంలో 70% కలదు. ఈ రెండింటినీ ఏ నిష్పత్తిలో కలిపిన 60% ఆల్కహాల్ కలిపిన మిశ్రమం లభించును అని అడిగారు. మనకి ఇక్కడ ఫస్ట్ మిశ్రమం 45% ఆల్కహాల్ ఉంది. అలాగే సెకండ్ మిశ్రమంలో 70% ఆల్కహాల్ ఉంది. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. మనకు కావాల్సిన ఫస్ట్ అండ్ సెకండ్ మనకు కావాల్సింది
60% ఆల్కహాల్ కావాల్సిన మిశ్రమం కావాలి కాబట్టి 60% వేసుకొని 60కి 40కి డిఫరెన్షియేషన్ 45కి డిఫరెన్షియేషన్ 15 అవుతుంది. అలాగే 70కి 60కి 10 అవుతుంది. సో ఆ మిశ్రమము 10:15లో కలిపితే 60% కలిపిన ఆల్కహాల్ వస్తుంది. ఈ రెండు 5 టేబుల్లో పోతున్నాయి కాబట్టి 5 2s are 5 3s are. సో ఫైనల్గా ఆన్సర్ 2:3. 2:3 నిష్పత్తిలో కలిపిన 60% ఆల్కహాల్ మిశ్రమం మనకి లభిస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. ఒక సంచిలో 150 రూపాయలు కలవు. వాటిలో ₹1 50 పైసలు 25 పైసలు నాణ్యాల మధ్య నిష్పత్తి 5:3:4 అయిన 50 పైసల నాణ్యాలు ఎన్ని కలవు అని అడిగారు. ఇక్కడ మనకి ఇచ్చిన నిష్పత్తి ఏంటంటే 5:3:4 5:3:4. ఇది మనకి టోటల్ వాల్యూ ఇచ్చారు కాబట్టి సో ఈ నిష్పత్తి యొక్క వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 5 ఎన్ని ఉన్నాయంటే ₹1 ఉన్నాయి. 5 అంటే ఇంటూ 100 పైసా, మొత్తం పైసల్లో మార్చుకుంటున్నాము. 5 × 100 పైసే. అలాగే 50 పైసలు 3 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 50 పైసా. అలాగే 25 పైసా కాబట్టి ఇంటూ 25 పైసా. ఇది 500:150:100. సో ఇది కౌంట్ నాణాల సంఖ్య నిష్పత్తి. మనం ఇక్కడ రూపీస్ ఇచ్చాడు కాబట్టి వాటి యొక్క వాల్యూస్ యొక్క నిష్పత్తి అంటే అమౌంట్ యొక్క నిష్పత్తి ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. సో 0 0 0 క్యాన్సిల్. 5 3s are 15 5 2s are 10 5 10s are 50. అంటే 10:3:2 నిష్పత్తిలో వాడి యొక్క వాల్యూ అనమాట. అంటే అమౌంట్ ఇది నాణాల సంఖ్య ఉన్న నిష్పత్తి, ఇది వాటి యొక్క వాల్యూస్ యొక్క నిష్పత్తి అనమాట. ఇప్పుడు టోటల్ వాల్యూ ₹150 అని ఇచ్చారు కాబట్టి సో ఈ టోటల్ 150కి ఈక్వల్ అవుతుంది. మనకు కావాల్సింది 50 పైసలు నాణ్యాలు ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు టోటల్ 10 + 3 13 10 + 13 13 + 2 = 15. 15 పార్ట్స్ ₹150 అయితే మనకు కావాల్సింది 50 పైసలు కాబట్టి 3 పార్ట్స్ ఎంత అవుతుంది? = 150 × 3/15 15 10 టైమ్స్ పోతుంది. సో X = 30. ఇక్కడ 50 పైసా వాల్యూ అంటే టోటల్ వాల్యూ ₹30 ఉందన్నమాట. ₹30 ఉంటే కాయిన్స్ ఎన్ని ఉంటాయంటే ₹1కి 2 కాయిన్స్ కాబట్టి ₹30కి 30 × 2 = 60 కాయిన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఒక సమ్ చూడండి. ఒక సంచిలో ₹430 కలవు. వాటిలో ₹10 ₹5 ₹2 నోట్ల మధ్య నిష్పత్తి 6:4:3 అయిన ₹5 నోట్లు ఎన్ని ఉన్నాయని అడిగారు. ఇక్కడ నోట్ల మధ్య నిష్పత్తి ఇచ్చాడు 6:4:3 అని. 6:4:3 నోట్ల మధ్య నిష్పత్తి 6:4:3 నోట్ల మధ్య నిష్పత్తి. మనకి వాటి టోటల్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి వాటి వాల్యూల మధ్య నిష్పత్తి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. వాటి వాల్యూల మధ్య నిష్పత్తి ఫస్ట్ది ₹10 కాబట్టి ₹10 నోట్స్ వేసుకున్నాం. తర్వాత ₹5 నోట్స్ వాల్యూ, తర్వాత ₹2 నోట్స్ వాల్యూ. 6 10s are 60 20 6 అంటే 2తో పోతుంది కాబట్టి 230 210 23 అంటే 30:10:3. ఇది నోట్లో ఉన్న వాల్యూ మధ్య ఉన్న నిష్పత్తి అనమాట. ఇది వాల్యూ మధ్య ఉన్న నిష్పత్తి అయినప్పుడు మనకు కావాల్సింది టోటల్ 430. ఇక్కడ మనకి టోటల్ ₹5 నోట్స్ ఎన్ని ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ₹5 నోట్స్ 10 పార్ట్స్ అనమాట. సో ఇది ₹5 నోట్స్కి సంబంధించిన పోర్షన్ అవుతుంది కాబట్టి సో టోటల్ 30 + 10 40 40 43 పార్ట్స్ = 430 అయినప్పుడు మనకు కావాల్సిన 10 పార్ట్స్ ఎంత అని ఫైండ్ అవుట్ చేసుకుంటే X = 430 × 10/43 10 టైమ్స్ పోతుంది. సో ₹100 అవుతుంది వాల్యూ. సో ₹5 నోట్స్ వాల్యూ ₹100. సో ₹100 అయినప్పుడు టోటల్ నోట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి వాల్యూ ₹100 అయితే ₹100కి ₹5 నోట్స్ ఎన్ని ఉంటాయి? 100 / 5 = 20. సో 20 నోట్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. ఒక సంచిలో ₹340 కలవు. వాటిలో ₹10
రూపాయలు రూపాయల నోట్లు సమానమైన నిష్పత్తిలో కలవు, అయినా మొత్తం నోట్ల సంఖ్య ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సమాన నిష్పత్తి అని చెప్పారు కాబట్టి అన్ని నోట్ల నిష్పత్తి 1:1:1 అని వేసుకుందాం. ఇది నోట్స్ అనమాట. సో మనకి వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు వాల్యూస్ ఇంటూ 10 రూపీస్, ఇంటూ 5 రూపీస్, ఇంటూ 2 రూపీస్. సో 10:5:2 ఇది వాల్యూ మధ్య ఉన్న నిష్పత్తి 10:5:2. సో వాల్యూ 304 రూపాయలు ఉంది. సో 304కి ఈక్వల్ చేస్తే 10, 15, 17 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 304 రూపాయలు అయితే, సో ఫస్ట్ మనం ఒక దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, 10 పార్ట్స్ ఎంత అవుతుంది అని. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం వల్ల x ఈజ్ ఈక్వల్ టు 340 ఇంటూ 10 డివైడెడ్ బై 17, 2 టైమ్స్ పోతుంది, 20 టైమ్స్. సో x ఈజ్ ఈక్వల్ టు 200 వచ్చింది వాల్యూ. సో ఈ వాల్యూ ఏంటంటే వాల్యూ సమానం. సో 10 రూపాయల నోట్లు వాల్యూ 200 ఉంది. సో నోట్స్ ఎన్ని ఉన్నాయంటే 200 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 20 నోట్స్. సో 10 రూపాయలకి 20 నోట్స్ ఉన్నాయి. సో నోట్స్ అన్నీ ఈక్వల్ పోర్షన్లో ఉన్నాయి కాబట్టి, అలాగే ఇది 10 రూపీస్ నోట్స్, అలాగే 5 RS నోట్స్ కూడా 20 ఉంటాయి, 2 RS నోట్స్ కూడా 20 ఉంటాయి. సో 3 కలిపితే టోటల్ 60 నోట్స్. మనకి ఇక్కడ మొత్తం నోట్లు ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మొత్తం నోట్లు 60 నోట్లు. అలా కాకుండా ఇక్కడ 10 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి, 5 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి, 2 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయమంటే ఒకటి ఇలాగా ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం కలిపి అన్ని నోట్లు ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసామన్నమాట. యాడ్ చేస్తే 60 నోట్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 8:5. ప్రతి సంఖ్యకు 3 కలిపిన వాటి మధ్య నిష్పత్తి 7:11 అయినా ఆ 2 సంఖ్యల మొత్తం ఎంత అని అడిగారు. సో దీనికి మనం ఫైండ్ అవుట్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ దీని ఒరిజినల్ మెథడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒరిజినల్ మెథడ్ ఎలా చేయాలంటే 2 సంఖ్యలు 8:5 అన్నారు కాబట్టి ఆ సంఖ్యలకి 3 కలపాలి. తర్వాత సంఖ్యలను ఫస్ట్ 8x + 5x అనుకుందాం. సో వాటికి ఆ నెంబర్కి 3 కలిపిన తర్వాత 7:11 అవుతుంది కాబట్టి, సో 3 కలిపిన తర్వాత వాటిలో ఏంటంటే 8x + 3 ఇది ఒకటి 5x + 3 ఇది ఒక నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 17:11 అవుతుంది. సో మనకి అనుపాతంలో ప్రపోర్షన్లో ఉన్నప్పుడు అంత్యంలో లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యమ లబ్ధము ఈక్వల్ అవుతుంది కాబట్టి, సో AD ఈజ్ ఈక్వల్ టు BC అవుతుంది కాబట్టి, సో 8x + 3 × 11 ఈజ్ ఈక్వల్ టు 5x + 3 × 17. 88x + 33 ఈజ్ ఈక్వల్ టు 17 5s are 85x + 17 3s are 51. So 88x minus 85x is equal to 51 minus 33. So 3x is equal to 18. X is equal to 18/3 is equal to 6. ఇక్కడ ఫస్ట్ ఆ సంఖ్యలు ఏమనుకున్నాం, 8x 3x అనుకున్నాం కాబట్టి మొదటి సంఖ్య ఫస్ట్ సంఖ్య ఎంత అవుతుందంటే 8x is equal to 8 × 6 is equal to 48. 8 6 are 48. నెక్స్ట్ రెండోది సెకండ్ నెంబర్ 5x కాబట్టి 5 × 6 is equal to 30. సో మొదటి సంఖ్య రెండో సంఖ్య మనకి సంఖ్యలు మొత్తం అడిగారు కాబట్టి 48 + 30 is equal to 78. ఇది ఒరిజినల్ మెథడ్ అనమాట. సో ఎలా చేసుకుంటే ఒరిజినల్ మెథడ్. దీనికి ఒక షార్ట్ కట్ ఉంది, ఆ షార్ట్ కట్ చెప్తాను. సో మనకి ఫస్ట్ ఇచ్చిన నిష్పత్తి 8:5. 8:5 అయినప్పుడు వాటికి ప్రతి నెంబర్కి 3 కలిపితే ఏమవుతుందంటే ఆ నిష్పత్తి 7:11 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూస్ 17 5s are 85 ఇక్కడ వేసుకుంటాము. నెక్స్ట్ 11 8s are 88 ఇక్కడ వేసుకుంటాం. ఈ రెండాటికి డిఫరెన్షియేషన్ చూడండి. 8కి 85కి డిఫరెన్షియేషన్ 3 అవుతుంది. నెక్స్ట్ 17కి 11కి డిఫరెన్షియేషన్ 6 అవుతుంది. సో వాల్యూస్ ఇక్కడ 3, ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఇప్పుడు మనకి ఫస్ట్ నెంబర్ కావాలి అని అంటే ఫస్ట్ నెంబరు ఇక్కడ ఉంది కాబట్టి 8 × 3 8 3s are 24. 8 × 3 వేసిన తర్వాత 24 ఇంటూ ఈ నెంబర్ని మళ్ళీ మల్టిప్లికేషన్ చేయాలి. డివైడెడ్ బై ఈ నెంబర్తో పైన నెంబర్తో డివైడెడ్ బై చేయాలి. సో
త్రీకి క్యాన్సిల్ అయితే 48 ఏ వచ్చింది ఏ వాల్యూ. నెక్స్ట్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి సో బి ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 ఇంటూ 3 ఇంటూ ఇక్కడ 6 డివైడెడ్ బై పైన ఉన్న వాల్యూ 3 వేసుకుంటాం. సో 3 క్యాన్సిల్ అయితే 5 6 ఆర్ 30. సో ఇక్కడ చూసారా ఏ వాల్యూ 48, క్వశ్చన్ నెంబర్ 48, అలాగే బి వాల్యూ 30. సో రెండు మనకి మొత్తం అడిగారు కాబట్టి 48 + 30 = 78. ఇలా అయినా చేయొచ్చు ఈ సమ్ని, లేకపోతే ఒరిజినల్ మెథడ్లో ఎలా అయినా చేయొచ్చు. సో ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈ మెథడ్ గుర్తుంటుంది మీకు. ఒకవేళ ప్రాక్టీస్ లేకుండా ప్రయత్నిద్దాము అని అనుకుంటే ఈ మెథడ్ అక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత టెన్షన్లో ఈ మెథడ్లో ఏమాత్రం అటు ఇటు వేసినా సరే వాల్యూస్ మారిపోతాయి. కాబట్టి మీకు బాగా ప్రాక్టీస్ చేస్తేనే మెథడ్ అప్లై చేయండి, లేకపోతే ఒరిజినల్ మెథడ్ ద్వారా వెళ్ళిపోండి. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5:3. ప్రతి సంఖ్య నుండి 6 తీసివేసిన వాటి మధ్య నిష్పత్తి 9:5 అయిన మొదటి సంఖ్య ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం ఇందులో చెప్పుకున్న షార్ట్కట్ మెథడ్ ద్వారా ఒకసారి అప్లై చేసి చూద్దాం. ఫస్ట్ నిష్పత్తి 5:3, దానికి 6 సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ నిష్పత్తి 9:5 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తున్నాము. 9 3s are 27, 5 5s are 25. సో వీటి డిఫరెన్షియేషను 2 అవుతుంది ఇక్కడ. సో వీటి డిఫరెన్షియేషను 4 అవుతుంది. ఇక్కడ 6 ఉంది. మనకు కావాల్సింది మొదటి సంఖ్య అడిగారు కాబట్టి మొదటి సంఖ్య ఇది ఉంది. సో ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది 5 ఇంటూ 6 ఇంటూ ఈ నెంబర్ని చేయాలి డివైడెడ్ బై ఈ పైన ఉన్న నెంబర్ని కింద డినామినేటర్లో వేసుకోవాలి. 2 2s are 4, 5 6s are 30, 32s are 60. ఇది మొదటి సంఖ్య అవుతుంది. సో ఇంకే సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే సెకండ్ నెంబర్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి 3 ఇంటూ ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 ఇంటూ 4 డివైడెడ్ బై 2 2s are. సో 18 2s are 36. ఇది సెకండ్ నెంబర్ అవుతుంది. సో ఈ మెథడ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. ఏబీల మధ్య ఆదాయాల నిష్పత్తి 3:2, వారి ఖర్చుల మధ్య నిష్పత్తి 9:5. వారిలో ప్రతి వ్యక్తి 1500 రూపీస్ పొదుపు చేశాను అంటే సేవ్ చేస్తున్నారు, అయినా ఏ ఆదాయము ఎంత. ఇప్పుడు A to B ఫస్ట్ ఆదాయాల నిష్పత్తి 3:2. నెక్స్ట్ వారి ఖర్చుల యొక్క నిష్పత్తి 9:5. సో వారు ఎంత సేవ్ చేస్తున్నారంటే కామన్గా ఇద్దరు కలిపి 1500 సేవ్ చేస్తున్నారు. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 18 15. సో వీటి యొక్క డిఫరెన్షియేషను 3 అవుతుంది, వీటి యొక్క డిఫరెన్షియేషను 4 అవుతుంది. సో 1500 కామన్గా ఉంది. సో మనకు కావాల్సింది ఏ ఆదాయం ఎంత. ఏ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో ఎంత ఉంది 3 ఉంది. 3 ఇంటూ 1500 ఇంటూ ఇక్కడ కింద ఉన్న వాల్యూ 4 డివైడెడ్ బై పైన వాల్యూ ఉన్న వాల్యూ 3 వేసుకుంటాం. 3కి 3 క్యాన్సిల్ అయితే 15 4s are 60. సో ఏ ఆదాయం 6000. ఫర్ ఎగ్జాంపుల్ బి ఆదాయం ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. బి ఈజ్ ఈక్వల్ టు సో బి ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 ఇంటూ 1500 ఇంటూ 4 డివైడెడ్ బై 3. సో 3 5 సో 500 ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 4000. ఇది బి యొక్క ఆదాయం అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. ఏబీల ఆదాయాల నిష్పత్తి 4:3, వారి ఖర్చుల మధ్య నిష్పత్తి 3:2. ప్రతి వ్యక్తి 1000 రూపాయలు పొదుపు చేస్తున్నారు, అయినా బి ఆదాయం ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో క్రాస్ మల్టిప్లికేషన్లో 3 3s are 9, 2 4s are 8, డిఫరెన్షియేషన్ 1 వచ్చింది. ఇక్కడ కూడా డిఫరెన్షియేషన్ 1 వచ్చింది. సో 1000 రూపీస్ ఉంది. మనకు కావాల్సింది బి ఆదాయం కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లేస్లో 3 ఉంది. 3 ఇంటూ 1000 ఇంటూ 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 డివైడెడ్ బై ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు 3000. ఇది బి యొక్క ఆదాయం అవుతుంది. ఇన్ కేస్ ఏ యొక్క ఆదాయం ఫైండ్ అవుట్ చేయమంటే ఏ ఆదాయం ఎంత అవుతుంది. ఇక్కడ 4 ఉంది. 4 ఇంటూ 1000 ఇంటూ 1 డివైడెడ్ బై 1 ఈక్వల్ టు 4000. బి యొక్క ఆదాయం 3000 మనకు అడిగింది. ఇన్ కేస్ ఏ యొక్క ఆదాయం కూడా ఫైండ్ అవుట్ చేసేసాము. ఏ యొక్క ఆదాయం 4000 అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.